మార్పులు చేర్పుల పేరిట చేసిన ప్రయోగాలు ఎన్నికల్లో ఏ స్థాయిలో దెబ్బకొట్టాయో వైసీపీ అప్పుడే మర్చిపోయిందా? మరెందుకు కీలకమైన ఆ జిల్లా విషయంలో అంతటి ధైర్యం చేస్తోంది? మరో ఎక్స్పెరిమెంట్ కు ఎందుకు దిగింది? రచ్చ జరిగే అవకాశం ఉందని తెలిసినా కొత్త అధ్యక్షుడి విషయంలో ఎందుకు మొండిగా ముందుకెళ్తోంది? ఇప్పుడు కార్యకర్తలు నేతలు ఇదే విషయంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారట. ఇంతకీ మ్యాటర్ ఏంటి? పల్నాడు జిల్లాలో వైసీపీ కొత్త ప్రయోగం. పిన్నెల్లి ఉండగా వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం. ఇప్పటికైనా ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుందా? మార్పులు చేర్పులు అంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు అక్కడి నేతలను ఇక్కడికి, ఇక్కడి నేతల్ని అక్కడికి మార్చేసిన వైసీపీ హైకమాండ్ కు ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. 175 స్థానాలు టార్గెట్ గా పెట్టుకుంటే 11 స్థానాలకి ఆ పార్టీ పరిమితమైంది. మరోసారి అలాంటి ప్రయోగాల జోలికి వెళ్లొద్దన్నట్టుగా ఎదురైన ఘోర పరాభవం నుంచి తేరుకోవడానికే ఏడాది కాలం పట్టింది. అలాంటి వైసీపీ మరోసారి ప్రయోగాల వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కీలకంగా మారిన పల్నాడు జిల్లా విషయంలోనే అది జరగడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొనసాగుతున్నారు. ఆయన కొనసాగుతుండగానే జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ పుస్తకంలో ఇప్పటి వరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ అనే కొత్త పేజీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బలమైన నాయకుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండగా మరో నేతను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాల్సిన అవసరమేంటి అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. దీనివల్ల పార్టీలో గ్రూపులు, తగాదాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందన్న ఆందోళన వ్యక్తం చేసిన వారు ఉన్నారు. హైకమాండ్ చేసిన ఈ కొత్త ప్రయోగం వెనుక బలమైన కారణం ఉందని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా దక్కించుకున్న వైసీపీ పరిస్థితి 5 ఏళ్లు తిరిగేసరికి రివర్స్ అయిపోయింది. ఆ స్థానాలన్నీ మళ్లీ ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్లిపోయాయి. అలాంటి జిల్లాలో బలమైన నేతగా గత ఎన్నికలకు ముందు నుంచి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పిన్నెల్లిని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్ల పాటు జైల్లోనే ఉన్నారు. అయితే ఆ కేసుల్లో ఉపశమనం లభించినా ఇప్పుడు లేటెస్ట్ గా జంట హత్యల కేసు పిన్నెల్లి సోదరుల్ని వెంటాడుతోంది. దీంతో వాళ్లు సొంత నియోజకవర్గం మాచర్లకే కాదు జిల్లాకు దూరంగా ఉండాల్సొస్తోంది. దీనివల్ల పార్టీ అభివృద్ధి మీద దృష్టి పెట్టలేని పరిస్థితి. అలా అని పిన్నెల్లి లాంటి బలమైన నాయకుడిని పక్కకు తప్పించే సాహసం చేసే పరిస్థితిలో వైసీపీ హైకమాండ్ లేదు. అందుకే పార్టీకి అందుబాటులో ఉండలేకపోతున్న పిన్నెల్లి పరిస్థితుల్ని అర్థం చేసుకుని హైకమాండ్ ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పల్నాడు జిల్లాలో వైసీపీని ముందుకు తీసుకెళ్లేందుకు, పార్టీ కార్యక్రమాల్ని సమన్వయం చేసేందుకు పిన్నెల్లితో పాటు మరో నాయకుడు ఉండాల్సిన అవసరం ఉందని భావించిన హైకమాండ్ సీనియర్ల సలహా ప్రకారమే గోపిరెడ్డిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెరపైకి తెచ్చింది. కర్ర విరగదు, పాము చావదు అన్న చందంగా పిన్నెల్లిని నొప్పించకుండా జిల్లాలో పార్టీ పునరుత్తేజానికి ఈ ఐడియా బాగా ఉపయోగపడుతుందన్న భావనలో వైసీపీ పెద్దలున్నట్టు తెలుస్తోంది. కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అధ్యక్షుడిగా కొనసాగిస్తూనే కార్యకర్తలకి అందుబాటులో ఉండే నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి పల్నాడు జిల్లా బాధ్యతలు కట్టబెట్టిన వైసీపీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. అయితే ఈ పదవి కోసం 2-3 నేతలు పోటీ పడ్డా అధిష్టానం మాత్రం గోపిరెడ్డి వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో అందరినీ కలుపుకుపోతారని పేరుండడం గోపిరెడ్డికి కలిసొచ్చే అంశం. మరి ఆయన సారథ్యంలో పల్నాట ఫ్యాన్ స్పీడు పుంజుకుంటుందా అన్నదే కీలకం కాబోతోంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ నరసరావుపేటలోనే ఉంటూ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందిప్పుడు. మరి గోపిరెడ్డి జిల్లాలో గ్రూపుల గోలను తగ్గించి నేతలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి పార్టీని మళ్లీ విజయ తీరాలకు చేరుస్తారో లేదో చూడాలి.